బైబిలును చదివే ప్రతి వారు విశ్వాసంతో మాత్రమే కాకుండా విమర్శన దృక్పథంతో బైబిలును చదివిన అలాగును చదివే ప్రతి వారు తప్పక అడుగడుగున ఈ 3 విషయాలను పరిచయం చేయబడుతూనే ఉంటారు. అవి ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ద పర్పస్ ఆఫ్ లైఫ్, ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్. అంటే బైబిలును చదివే ప్రతి వారితో బైబిలు నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఇక్కడ నీ పని ఏంటి, తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నావు అనే జెన్యున్ అండ్ వాల్యుబుల్ ఇంటరాక్షన్స్ తో మనిషిని మనిషిగా గుర్తింపజేస్తూ, మనిషి యొక్క విలువలను తనకు తెలియజేస్తూ, మనిషిని మనిషిగా జీవింపజేసేది బైబిల్. కానీ దురదృష్టకరమైన సంగతి ఏమంటే బైబిలు ఒక క్రైస్తవుల మత గ్రంథం అనే తలంపు అనేకుల్లో గూడు కట్టుకుని ఉంది. కానీ వేయబడిన మార్గంలో షరతులను పాటిస్తూ నమ్మకంగా జీవించడం ఎలాగునో ప్రతి మనిషికి నేర్పించేది బైబిల్. పచ్చిగా మాట్లాడుకుంటే మానవ పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించింది బైబిల్. అవును, మీరు విన్నది కరెక్టే. అందువలన క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్న వారికి, అవుట్ ఆఫ్ క్రిస్టియానిటీలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్క విషయాన్ని చెప్తున్నా, నువ్వు మనిషివైతే చాలు, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు బైబిల్కు విడదీయని సంబంధం ఉంది. అర్థం చేసుకో, లేకపోతే నిన్ను నీవెప్పటికీ అర్థం చేసుకోలేవు, నిన్ను పుట్టించిన వారిని అంతకంటే అర్థం చేసుకోలేవు.